నమస్కారం. స్తోత్ర పారాయణ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. సకల విఘ్నాలను తొలగించి సకల శుభాలను కలిగించమంటూ నేడు గణేష స్తోత్ర పారాయణాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః. దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః. దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని సకల అరిష్టాలను తొలగించి సకల దుఃఖ ఈతి బాధల నుంచి మనల్ని విముక్తం చేయమంటూ నేడు స్తోత్ర నీరాజనాన్ని సమర్పించబోతున్నాం. మనందరి చేత కూడా గణేష స్తోత్ర పారాయణాన్ని నిర్వహింపచేసేందుకు, పఠింపచేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారికి మీ అందరి తరపున, భక్తి టీవీ తరపున భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. నేడు చాలా విపత్తును ఎదుర్కొంటున్నాం. చాలా భీతావహ వాతావరణం ఉంది విశ్వమంతా కూడా. ప్రస్తుతం ఈ భయంకర వైరస్ నుంచి మనందరినీ కూడా రక్షించమంటూ ఆ గణనాథుడిని వేడుకుందాం. ప్రారంభించవలసిందిగా మనవి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శార్వరి నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే కృష్ణపక్షే చతుర్థ్యాం భౌమవాసరే శ్రవణ నక్షత్రే ఇంద్రయోగే బాలవకరణే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః మమ గోత్రస్య నామధేయస్య సహ కుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం విశేషేణ అధునా సర్వత్ర జగతి ప్రసరతః జనానాం ప్రాణాపాయకరస్య కరోనానామకస్య రోగవిశేషస్య నివారణార్థం మమ ఆరోగ్యసిద్ధ్యర్థం అతిశీఘ్రమేవ వైద్య విజ్ఞాన పరిశోధన ద్వారా కరోనా రోగ నిరోధక
निरोधक औषधाविष्करणसिद्ध्यर्थम् औषधाविष्करणसिद्ध्यर्थम् तत्सम्बन्धित सर्वविघ्न निवारणार्थम् श्रीमहागणपति स्तोत्रपारायणं करिष्ये. చాలా విశేషమైన సందర్భం ఇది. కలియుగంలో మహాగణపతిని ఆరాధించటం చాలా విశేషము. అందున ఈ రోజున సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మహాగణపతి అనుగ్రహించి వాటన్నిటినీ తొలగించి మహాగణపతి యొక్క అనుగ్రహంతో ఈ కరోనా సంబంధమైనటువంటి రోగమంతా కూడా ఉపశమించి దానికి అవసరమైనటువంటి ఆరోగ్య సంబంధమైన ఔషధాన్ని వైద్య విజ్ఞాన పురస్సరంగా శాస్త్రవేత్తలు కనుక్కొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని మనం ప్రార్థన చేస్తూ ముందుగా గణపతికి సంబంధించినటువంటి విశేషమైన స్తోత్రం ఉన్నది. అది అథర్వవేదంలో చెప్పబడ్డటువంటి అథర్వ శీర్ష ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తుతో ఈ యొక్క స్తోత్రపారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః అక్షభిర్యజత్రాః స్థిరైరంగైః శ్రీరంగైః తుష్టువాగుంసస్తనూభిః సుష్ఠువాగుంసస్తనూభిః యసేమ యసేమ దేవహితం యదాయుః దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం లం ఓం లం నమస్తే గణపతయే నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వమేవ సర్వం కల్పితం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం త్వం సాక్షాదాత్మాసి నిత్యం రతం వచ్మి రతం వచ్మి సత్యం వచ్మి సత్యం వచ్మి అవత్వం మా అవత్వం మా అవవక్తారం అవవక్తారం అవశ్రోతారం అవశ్రోతారం అవధాతారం 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 అవానూచానమవశిష్యం అవానుచామవశిష్యం అవపశ్చాత్తాతు అవపశ్చాత్తాతు అవపురస్తాతు అవపురస్తాతు అవోత్తరాత్తాతు అవోత్తరాత్తాతు అవదక్షిణాత్తాతు అవదక్షిణాత్తాతు అవచోర్ధ్వాత్తాతు అవచోర్ధ్వాత్తాతు అవధరాత్తాతు అవధరాత్తాతు సర్వతో మాం పాహి సర్వతో మాం పాహి పాహి సమంతాత్ పాహి సమంతాత్ త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వమానందమయస్త్వం
त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयलयमेष्यति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं भूमिरापो नलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं गुणत्रयातीतः त्वम् अवस्थात्रयातीतः त्वम् अवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यम् त्वं मूलाधारस्थितोऽसि नित्यम् त्वं शक्तित्रयात्मकः त्वं शक्तित्रयात्मकः वां योगिनो ध्यायन्ति नित्यम् वां योगिनो ध्यायन्ति नित्यम् त्वं ब्रह्मा त्वं ब्रह्मा त्वं विष्णुं त्वं विष्णुं त्वं विष्णुः त्वं विष्णुः त्वं रुद्रः त्वं रुद्रः त्वं इन्द्रः त्वं इन्द्रः त्वं अग्निः त्वम् अग्निः त्वं वायुः त्वं वायुः त्वं सूर्यः त्वं सूर्यः त्वं चन्द्रमाः त्वं चन्द्रमाः त्वं ब्रह्म भूर्भुवः सुवरो त्वं ब्रह्म भूर्भुवस्सुवरो गणादीन् पूर्वमुच्चार्य गणादीं पूर्वमुच्चार्य वर्णादीस्तदनन्तरम् वर्णादीस्तदनन्तरम् अनुस्वारः परतरः अनुस्वारः परतरः अर्धेन्दुलसितम् अर्धेन्दुलसितम् तारेण रुद्धम् तारेण बुद्धम् एतत्तव मनुस्वरूपम् एतत्तमनुस्वरूपम् गकारः पूर्वरूपम् गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् बिन्दुरुत्तररूपम् नादः सन्धानम् नादः सन्धानम् संहिता सन्धिः संहिता सन्धिः सैषा गणेशी विद्या सैषा गणेशी विद्या गणकऋषिः गणकऋषिः निचुद्गायत्री छन्दः निचरुद्गायत्री छन्दः गणपतिर्देवता गणपतिर्देवता ॐ गं गणपतये नमः गणपतये नमः एकदन्ताय विद्महे एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तम् एकदन्तं चतुर्हस्तम् पाशमङ्कुशधारिणम् पाशमङ्कुशधारिणम् रदं च वरदं हस्तैर्बिभ्राणं
మూషకధ్వజం రథం చ వరదం హస్తేర్భ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం రక్తం లంబోదరం శూర్పకర్ణకం శూర్పకర్ణకం రక్తవాససం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం ప్రకృతేః పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః స యోగి యోగినాం వరః ఓం నమో వ్రాతపతయే ప్రాతపతయే నమో గణపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ ఏకదంతాయ విఘ్న వినాశినే విఘ్న వినాశినే శివసుతాయ శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీవరదమూర్తయే నమో నమః. ఇది చాలా ప్రశస్తమైన స్తోత్రము. అథర్వవేదంలో చెప్పబడ్డటువంటి మహాగణపతి యొక్క అథర్వశీర్ష ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు ఈ ఫలశ్రుతిలో మనం తెలుసుకుందాం. ఓం ఏతదథర్వశిరో యోధీతే ఏతదథర్వశిరో యోధీతే సబ్రహ్మ భూయాయ కల్పతే సబ్రహ్మ భూయాయ కల్పతే స సర్వతః సుఖమేధతే సర్వతః సుఖమేధతే స సర్వవిఘ్నైర్న బాధ్యతే సర్వవిఘ్నైర్న బాధ్యతే స పంచమహాపాతక సపంచమహాపాతక ఉపపాతకాత్ ఉపాతకాత్ ప్రముచ్యతే ప్రముచ్యతే సాయమధీయానః సాయమధీయానః దివసకృతం దివసకృతం ఆపన్నాశయతి పాపన్నాశయతి ప్రాతరధీయానో ప్రాతరధీయానో రాత్రికృతం పాపన్నాశయతి రాత్రికృతం పాపన్నాశయతి సాయం ప్రాతః ప్రయుంజానః సాయం ప్రాతః ప్రయుంజానః పాపః పాపో భవతి పాపః పాపో భవతి ధర్మార్థకామమోక్షం చ విందతి ధర్మార్థకామమోక్షం చ విందతి ఇదమథర్వశీర్షమశిష్యాయ నదేయం ఇదమథర్వశీర్షాయ జనధేయం యో యది మోహాద్ దాస్యతి యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి సపాపీయాన్ భవతి సహస్రావర్తనాద్యం సహస్రావర్తనాద్యం యం యం కామమధీతే యం కామకాధీతే తంతమనేన సాధయేత్ తమనేన సాధయేత్ అనేన అనేన గణపతిమభిషించతి గణపతిమభిషించతి సవాగ్మి భవతి సవాగ్ని భవతి చతుర్థ్యామనస్నం జపతి చతుర్థ్యామనస్నం భవతి స విద్యావాన్ భవతి సవిద్యావాన్ భవతి ఇత్యథర్వణవాక్యం ఇత్యథర్వణవాక్యం బ్రహ్మాద్యాచరణం విద్యాత్ బ్రహ్మాద్యాచరణం విద్యాత్ బిభేతి కదాచనేతి నభివేది కదాచనేతి యో దూర్వాంకురైర్యజతి యో దూర్వాంకురైర్యజతి స వై శ్రవణోపమో భవతి స వైశ్రవణోపమో భవతి లోలాజైర్యజతి యోలాజైర్యజతి స యశోవాన్ భవతి సయశోవాన్ భవతి స
समेधावान् भवति समेधावान् भवति यो मोदकसहस्रेण यजति यो मोदकहस्रेण यजति सवाञ्छितफलमवाप्नोति सवाञ्छितफलमवाप्नोति यस्साज्य समिद्भिर्यजति यस्साज्य समिद्भिर्यजति स सर्वं लभते स सर्वं लभते स सर्वं लभते स सर्वं लभते अष्टौ ब्राह्मणान् अष्टौ ब्राह्मणान् सम्यक् ग्राहयित्वा सम्यक् ग्राहयित्वा सूर्यवर्चस्वी भवति सूर्यवर्चस्वी भवति सूर्यग्रहे महानद्यां सूर्यग्रहे महानद्याम् प्रतिमासन्निधौ वा जप्त्वा प्रतिमासन्निधौ वा जप्त्वा सिद्धमन्त्रो भवति सिद्धमन्त्रो भवति महाविघ्नात् प्रमुच्यते महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते महापापात् प्रमुच्यते स सर्वविद् भवति स सर्वविद् भवति स सर्वविद् भवति स सर्वविद् भवति य एवं वेद य एवं वेद इत्युपनिषत् इत्युपनिषत् भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यसेम देवहितं यदायुः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 ॐ शान्ति शान्ति शान्तिः ఇది చాలా గొప్ప స్తోత్రము. అథర్వశీర్ష గణపతి స్తోత్రము. ఈ స్తోత్రాన్ని రోజు ఎవరు వింటారో వారికి సకల కార్యార్థ సిద్ధి కలుగుతుందని అథర్వవేద సిద్ధాంతం చెబుతోంది. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ చతుర్థిని పురస్కరించుకొని ఎవరైతే సంకటనాశన విమోచన స్తోత్రాన్ని చేస్తారో వారికి ఉన్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. ఓం ప్రణమ్య శిరసా దేవం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం భక్తావాసం స్మరేన్ నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ సప్తమం విగ్రహరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం ధూమ్రవర్ణం తథాష్టకం నవమం ఫాలచంద్రం చ నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశం తు గజాననం
ద్వాదశైతాని నామాని ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం సర్వసిద్ధికరం పరం విద్యార్థీ లభతే విద్యాం విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం మోక్షార్థీ లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః గణేశస్య ప్రసాదతః ఇతి శ్రీనారద పురాణే ఇది శ్రీనారద పురాణే సంకటనాశన సంకటనాశన గణేశ గణేశ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం. ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం. గణపతి స్తోత్రాల్లో 5 రత్నాలు ఉన్నాయి, పంచరత్నాలు. మనకి ఈ పంచరత్నాలు మహోన్నతమైనటువంటి ఫలితాన్ని అందిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అథ గణేశ పంచరత్నం అథ గణేశ పంచరత్నం ముదాకరాత్తమోదకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నతే తరాతి భీకరం నతే తరాతి భీకరం నవోదితార్కభాస్వరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నమస్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం దరేదరోదరం వరం వరే భవక్త్రమక్షరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరం నమస్సుతాం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం
కపోలదానవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం నితంతకాంతదంతకాంతిం నితాంతకాంతదంతకాంతిం అంతకాంతకాత్మజం మంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనం అచింత్య రూపమంతహీనం అంతరాయ కృంతనం అంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం వసంతమేవ యోగినా తమేకదంతమేకమేవ తమేకదంతమేకమేవ చింతయామి సంతతిం చింతయామి సంతతం చింతయామి సంతతం చింతయామి సంతతం మహాగణేశ పంచరత్నం మహాగణేశ పంచరత్నం ఆదరేణ యోన్వహం ఆదరేణ యోన్వహం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం హృది స్మరన్ గణేశ్వరం అరోగతాం అదోషతాం అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిం సమాహితాయురష్టభూతిం అభ్యుపైతి సోచిరాత్ అభ్యుభైతి సోచిరాత్ ఇది శ్రీ శంకరాచార్య విరచితం ఇది శ్రీకరాచార్య విరచితం శ్రీ మహాగణేశ పంచరత్నం శ్రీ మహాగణేశ పంచరత్నం స్తోత్రం సంపూర్ణం. స్తోత్రం సంపూర్ణం. అద్భుతమైనటువంటి స్తోత్ర రాజాల్లో ఈ పంచరత్న స్తోత్రం చాలా ప్రశస్తమైనది, విశేషమైనది. ఈ స్తోత్రాన్ని వినడం చేతనే మనకి పుణ్యం లభిస్తుంది. విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం. మహాగణపతిని ఏ విధంగా ధ్యానించాలి, మహాగణపతికి ఏ విధంగా నమస్కారం చేసుకోవాలో ఈ స్తోత్రం తెలియజేస్తుంది. జయ విఘ్నేశ్వర నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో జగద్రక్షక నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో జగద్రక్షక నమో నమో జయకర శుభకర జయకర శుభకర సర్వపరాత్పర సర్వపరాత్పర జగదుద్ధార జగదుద్ధార నమో 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 మూషిక వాహన నమో నమో మూషిక వాహన నమో నమో ముని జన వందిత నమో నమో ముని జన వందిత నమో నమో మాయా రాక్షస మాయా రాక్షస మదాపహరణ మదాపహరణ మన్మధారి సుత నమో నమో మన్మధారి సుత నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో జగద్రక్షక నమో నమో విద్యాదాయక నమో నమో విద్యాదాయక నమో నమో విఘ్న విదారక నమో నమో విఘ్న విదారక నమో నమో విశ్వసృష్టిలయ కారణ శంభో సృష్టిలయకారణ శంభో విమల చరిత్ర నమో నమో విమల చరిత్ర నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో జగద్రక్షక నమో నమో గౌరీ ప్రియసుత నమో నమో గౌరీ ప్రియసుత నమో నమో గంగానందన నమో నమో గంగానందన నమో నమో గంధర్వాద్భుత గాన వినోద గంధర్వాద్భుత గాన వినోద గణపతి దేవా నమో నమో గణపతి దేవా నమో నమో జయ విఘ్నేశ్వర
విఘ్నేశ్వర నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో జగద్రక్షక నమో నమో నిత్యానంద నమో నమో నిత్యానంద నమో నమో నిజ ఫలదాయక నమో నమో నిజ ఫలదాయక నమో నమో నిర్మల పురవర నిత్య మహోత్సవ నిర్మల పురవర నిత్య మహోత్సవ రామనాథనుత నమో నమో రామనాథనుత నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో జగద్రక్షక నమో నమో జగద్రక్షక నమో నమో జగద్రక్షక నమో నమో విఘ్నేశ్వరుడికి జయము కలుగ్గాక. హే విఘ్నేశ్వర నీకు నమో నమో నమః నమః నమస్కారము నమస్కారము అని రెండుసార్లు మనం ఆ గణపతిని ఈ విధంగా మనం స్తోత్రం చేశాం. ఇది విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం, చాలా విశిష్టమైనది, ప్రశస్తమైనది. శ్రీ గణేశ భుజంగ స్తోత్రం. భుజంగం అంటేనే పాము నడక ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్తోత్రం అంతా కూడా. అంటే ఈ భుజంగ ప్రయాత వృత్తంలో ఏ స్తోత్రాన్ని అయితే మనం చదువుతామో ఆ స్తోత్రము నాగేంద్ర అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఈయన నాగయజ్ఞోపవీతం, నాగయజ్ఞోపవీత ధారణం, గణపతి నాగయజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి గొప్ప దైవం. ఈ స్తోత్రం చదవటం ద్వారా పుణ్యం పెరుగుతుంది, ఆరోగ్య శక్తి వస్తుంది. ఓం రణక్షుద్రఘంటా నినాదాభిరామం రణక్షుద్రఘంటా నినాదాభిరామం చలత్తాండవోద్దండ చలతాండవోదండ చలత్తాండవోద్దండవత్ పద్మతాళం చలతాండవోదండవత్ పద్మతాళం లసత్తుందిలాంగో పరివ్యాళహారం లసత్తుండిలాగో పరివ్యాళహారం గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశమీశానసూనం తమీడే ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం స్ఫురచ్చుండదండోల్లసత్ స్ఫురచ్చుండదండోల్లసత్ బీజపూరం బీజపూరం గళద్దర్పసౌగంధ్య కళదర్పసౌగంధ లోలాలిమాలం లోలాలిమాలం గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశానీశానసూనుం తమీడే ప్రకాశజ్జపారక్త ప్రకాశజ్జపారక్త రత్నప్రసూన రత్నప్రసూన ప్రవాళ ప్రభాతారుణజ్యోతిరేకం ప్రవాళ ప్రభాతారుణజ్యోతిరేకం ప్రలంబోదరం ప్రలంబోదరం వక్రతుండైకదంతం వక్రతుండైకదంతం గణాధీశమీశాన గణాధీశమీశాన సూనుం తమీడే సూనుం తమీడే గణాధీశమీశాన సూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే విచిత్రస్ఫురద్రత్న విచిత్రస్ఫురద్రత్న మాలా కిరీటం మాలా కిరీటం విచిత్రస్ఫురద్రత్న మాలా కిరీటం విచిత్రస్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోల్లసత్ కిరీటోల్లసత్ చంద్రరేఖా విభూషం చంద్రరేఖా విభూషం కిరీటోల్లసత్ చంద్రరేఖా విభూషం కిరీటోల్లసత్ చంద్రరేఖా విభూషం విభూషైకభూషం విభూషైకభూషం భవద్ధ్వంసహేతుం భవద్ధ్వంసహేతుం విభూషైకభూషం భవద్ధ్వంసహేతుం విభూషైకభూషం భవద్ధ్వంసహేతుం గణాధీశమీశాన సూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూల
ఉదంచద్భుజా వల్లరీ దృశ్యమూలా ఉచ్చలద్భ్రూలతా ఉచ్చలద్భ్రూలతా విభ్రమభ్రాజదక్షం విభ్రమద్భ్రాజదక్షం మరుత్సుందరీ చామరైः సేవ్యమానం మరుత్సుందరీ చామరైः సేవ్యమానం గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితారం స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితారం కృపాకోమలోదారలీలావతారం కృపాకోమలోదారలీలావతారం కళాబిందుగం గీయతే యోగివర్యైః గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకారశూన్యం గుణాతీతమానందమాకారశూన్యం పరం పారమోంకారమామ్నాయ గర్భం పరంపారమోంకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం వదంతి ప్రగల్భం పురాణంతమీడే పురాణం తమీడే చిదానంద సాంద్రాయ చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం శాంతాయ తుభ్యం చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ నమో విశ్వకర్తే చ హర్త్రే చ తుభ్యం హర్త్రే చ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం నమో విశ్వకర్తే చ హర్తే చ తుభ్యం నమోనంతలీలాయ నమోనంతలీలాయ కైవల్యభాసే కైవల్యభాసే నమోనంతలీలాయ కైవల్యభాసే నమోనంతలీలాయ కైవల్యభాసే నమో విశ్వబీజ ప్రసీదేశ సూనో నమో విశ్వబీజ ప్రసీదేశ సూనో ఇమం సంస్తవం ఇమం సంస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా ప్రాతరుద్ధాయ భక్త్యా పఠేద్యస్తు మర్త్యో పఠేద్యస్తు మర్త్యో లభేత్ సర్వకామాన్ లభేత్ సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ఇది భుజంగ ప్రయాత స్తోత్రం. ఈ స్తోత్రం రోజు ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఆరోగ్య సిద్ధి వస్తుంది. ఎందుకంటే భుజంగ ప్రయాత వృత్తం చదవటంలోనే నాభి నుండి ఆ యొక్క వృత్తం వస్తూ ఉంటుంది. మరి ఏ ఇతర వృత్తాల్లోనూ అంత సంక్లిష్టమైనటువంటి బీజాక్షర పద సంపుటి ఉండదు. ఈ వృత్తంలో ఉన్నటువంటి వృత్త లక్షణమే ఆరోగ్యాన్ని, జఠరంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసేస్తుంది. అలాగే విశిష్టమైనటువంటి జ్ఞానసిద్ధిని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ భుజంగ ప్రయాత వృత్తంలో మహాగణపతిని ధ్యానించడం. ఇక్కడ భుజంగం అంటే పాము, పాము అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గురువుగారు ఎవరయ్యా అంటే కుమార గురవే నమః. సాక్షాత్ మహాగణపతే ఆయనకి గురువుగారు. కాబట్టి ఈ భుజంగ ప్రయాత వృత్తం ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, సమస్తమైనటువంటి కోరికల్ని ప్రసాదిస్తుంది. గణపతి పారాయణం ఇప్పుడు మనం చేస్తున్నాం. గణపతి స్తోత్రం, సంకష్టములన్నీ కూడా పోతాయి. అంటే కృష్ణపక్షంలో వస్తున్నటువంటి చతుర్థ చంద్రుడు, అష్టమ చంద్రుడు, అష్టమే చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత. అమ్మవారు అష్టమే చంద్రుడిని ధరించింది. ఎందుకు అష్టమే చంద్రుడిని ధరించింది అంటే అష్టమే చంద్రుడు మాత్రమే ఇటు కళలు అటు కళలు లేకుండా మధ్యస్థితిలో ఉంటాడు. అంటే ఎటు వచ్చినా సరే అష్టమే చంద్రుడు అంటే 8 కళలతో ఉంటాడు. పూర్ణచంద్రుడు అంటే షోడశ కళా పరిపూర్ణుడు, 16 కళలతో ఉంటాడు. అందులో అర్ధాష్టమ చంద్రుడు అంటే 4 కళలతో ఉంటాడు. కాబట్టి ఈ రోజున ఈ గణపతి ఆరాధనలో సంకష్టహర చతుర్థి అంటే అర్ధాష్టమ చంద్రుడు, అంటే అష్టమలో సగం, అంటే చతుర్థ చంద్రుడు అనమాట. ఇది కృష్ణపక్షంలో వస్తుంది, చాలా ప్రశస్తమైనది. ఓం
గణపతి వందనం అథ గణపతి వందనం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గజాననం గజాననం భూతగణాధిసేవితం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం కపిత్థజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం ఉమాసుతం శోక వినాశకారణం శోక వినాశకారణం ఉమాసుతం శోక వినాశకారణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి విఘ్నేశ్వర పాదపంకజం సజయతి సింధురవదనో దేవో సజయతి సింధూరవదనో దేవో యత్పాద పంకజ స్మరణం యత్పాదపంకజస్మరణం వాసరమణిరివ వాసరమణిరివ తమసాం తమసాం వాసరమణిరివ తమసాం వాసరమణిరివ తమసాం ఆసీన్ నాశయతి విఘ్నానాం నాశయతి విఘ్నానాం ముఖశ్చైకదంతశ్చ సుముఖైకదంతశ్చ కపిలో గజకర్ణకః కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः హేరంబస్కంధపూర్వజः షోడశైతాని నామాని షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి యః పఠేత్ శృణ్యాదపి విద్యారంభే వివాహే చ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే విఘ్నస్తస్య న జాయతే విఘ్నధ్వాంత నివారణైక విఘ్నధ్వాంత నివారణైక తరణిర్విఘ్నాటవీ తరణిర్విఘ్నాటవీ అవ్యవాట్ అవ్యవాట్ విఘ్నధ్వాంత నివారణైక తరణిర్విఘ్నాటవీ హవ్యవాట్ విఘ్నధ్వాంత నివారణైక తరణిర్విఘ్నాటవీ హవ్యవాట్ విఘ్నవ్యాళ విఘ్నవ్యాళ కుల ప్రమత్త గరుడో ప్రమత్త గరుడో విఘ్నేభ పంచాననః విఘ్నేభ పంచాననః విఘ్నవ్యాళ కుల ప్రమత్త గరుడో విఘ్నేభ పంచాననః విఘ్నవ్యాళ కుల ప్రమత్త గరుడో విఘ్నేభ పంచాననః విఘ్నోత్తుంగ విఘ్నోతుంగ గిరిప్రభేదన గిరిప్రభేదన కవిర్విఘ్నాబ్ధికుంభోద్భవః పవిర్విఘ్నాభికుంభోద్భవః విఘ్నోత్తుంగ గిరిప్రభేదన పవిర్విఘ్నాబ్ధి కుంభోద్భవః విఘ్నోత్తుంగ గిరిప్రభేదన పవిర్విఘ్నాభికుంభోద్భవః విఘ్నాఘౌఘ విఘ్నాఘౌఘ ఘన ప్రచండ ఘన ప్రచండ పవనో పవనో విఘ్నేశ్వరః పాతు మాం విఘ్నేశ్వరః పాతు మాం విఘ్నాఘౌఘ ఘన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు మాం విఘ్నాఘౌఘ ఘన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు మాం ఇది శ్రీ గణపతి వందనం. ఇది శ్రీ గణపతి వందనం. మహాగణపతిని ఎక్కువగా ఎవరైతే ధ్యానిస్తారో, నమస్కరిస్తారో, ప్రార్థిస్తారో వాళ్ళందరికీ కూడా విఘ్నములన్నీ కూడా తొలగిపోతాయి. విఘ్నములు తొలగితే అభీష్ట సిద్ధి, ప్రధానమైన అభీష్ట సిద్ధి ఏమిటయ్యా అంటే ఆరోగ్యము, ఆయుర్దాయం. ఆరోగ్యం మనిషికి ఎంతవరకు ఉంటుంది? వ్యసేమ దేవహితం యదాయు, భగవంతుడికి అనుకూలంగా ఇష్టంగా ఎంతవరకు అయితే మన మనస్సు, బుద్ధి, చైతన్యము ప్రవర్తిస్తూ ఉంటుందో, వాక్కు సహితంగా
అంతవరకు కూడా జీవిస్తూనే ఉండు అని తథాస్తు దేవతలు అంటారట. యత్ హితం దేవహితం యత్ ఆయు. ఎంతవరకు అయ్యా నువ్వు ఉండేది? వ్యసేమ దేవహితం యదాయు. ఇంకా ఎలా ఉండాలి? పశ్యేమ శరదశతం. 100 శరతృతువులు నేను చూస్తూనే ఉండాలి. జీవేమ శరదశతం. నేను జీవిస్తూ ఉండాలి, చక్కగా సుఖంగా నా జీవన మార్గం ఆనందంగా ఉండాలి. అలాగే మోదామ శరదశతం. ఆనందంగా జీవించాలి, ఏదో జీవిస్తున్నామంటే కాదు, ఆనందంగా ఉండాలి. భవామ శరదశతం. శృణువామ శరదశతం. ప్రబ్రవామ శరదశతం. అజీతాస్యామ శరదశతం. అన్నీ వినాలి, అన్నిటినీ జయించాలి. వేటిని జయించాలి? అరిషడ్వర్గాలను జయించాలి. కామక్రోధ లోభమోహ మద మాత్సర్యములు అనేటటువంటి బుద్ధి చైతన్యాన్ని ఆపేటటువంటి లోపల మనస్సులో ఉండి అవి ఎప్పుడూ కూడా చైతన్యవంతంగా మనని నడిపిస్తూ ఉంటాయి. అవన్నీ తగ్గి ఆ 6 అరిషడ్వర్గాల్ని మనం జయించినట్లయితే మన మనస్సు భగవంతుణ్ణి బుద్ధి ద్వారా, చిత్త చైతన్యం ద్వారా, మనస్సు ద్వారా మన అంతఃశుద్ధిలో అంతఃకరణ శుద్ధితో దర్శిస్తుంది. ఆ దర్శించాలంటే దానికి కావలసింది ఉమాసుతం శోక వినాశ కారణం. ఉమాసుతుడే మనకి శోక వినాశనాన్ని ఇస్తాడు. అంటే వినాశనం అంటే నాశనం అంటే సరిపోతుందిగా, వినాశనం ఎందుకు? విశిష్టమైన నాశనం ఎందుకు అంటే అసలు ఆ శోకం అనేదే ఉండకూడదుట, ఎప్పటికీ రాకూడదు. శోకం కంటి వెంట వచ్చేటటువంటి శోకమే కాదు, లోపల ఉంటూ ఉంటుంది. దానే మన వాళ్ళు అంటారు, అదిగో వాడు ఏడుస్తున్నాడు రా అంటారు. అంటే ఏడుపు అంటారు అన్నమాట. అంటే దాన్ని దిష్టి అని కూడా అంటాం. అది కూడా విఘ్నమే. ఆ విఘ్నాన్ని అంటే ఒకడు పైకొస్తుంటే కూడా చూడలేనటువంటి స్థితి కూడా ఉంటుందిట మనలోనే. నేను రాలేకపోతున్నానే, నేను చూడలేకపోతున్నానే, నేను అనుభవించలేకపోతున్నానే అనేది ఒకటి. ఎదుటివాడు అనుభవిస్తున్నాడు, ఎదుటివాడు గొప్పవాడుతున్నాడు అనేటువంటి ఇంకొక తత్వం. ఈ రెండూ కూడా మంచివి కావు. అది ఉమాసుతం. ఉమాసుతుడు ఆ పార్వతీ అమ్మవారి యొక్క పుత్రుడైనటువంటి మహాగణపతి ఆ శోకాన్ని తీసేసి, రోగనాశనాన్ని తీసి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని ప్రసాదించుగాక అని మనం ప్రార్థన చేద్దాం. కోటి గొంతుకలతో ఈ భక్తి టీవీ ద్వారా వస్తున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి సంధ్యా స్తోత్రంలో మనందరము పాల్గొని ఈ యొక్క భగవద్ అనుగ్రహాన్ని పొందుతున్నాం, మరింతగా పొందుదాం. శతమానం భవతి భవతి శతమానగుం శతమానం భవతి శతాయుర్భవతి శతమానగుం శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుర్భవతి భవతి శతాయుః పురుషః పురుషः శతాయుర్భవతి భవతి శతాయుః పురుషः శతాయుః పురుషః పురుషः శతాయుః పురుషः శతేంద్రియః పురుషः శతాయుః పురుషः శతేంద్రియః శతాయురితి శతాయుః పురుషः శతేంద్రియః పురుషः శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియః పురుషः శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియ ఆయుష్యేవైవాయుషి శతేంద్రియ ఆయుష్యేవ శతేంద్రియ ఇతి శత ఇంద్రియః ఆయుష్యేవైవాయుష్యాయుష్యేవేంద్రియ ఇంద్రియ ఏవాయుష్యాయుష్యేవేంద్రియే ఏవేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతిప్రతీంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతిప్రతీంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి తిష్టతి ప్రతీంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి తిష్టతి ప్రతిష్టతి తిష్టతి తిష్టతి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గణేష స్తోత్ర పారాయణాన్ని మనందరి చేత కూడా అద్భుతంగా పఠింపచేసినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి భక్తి టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ విఘ్నేశ్వరుడి దయతో ఈ విపత్తు నుంచి, ఈ సర్వ ఆటంకాల నుంచి, అరిష్టాల నుంచి మనందరం సంరక్షించబడాలని మనసారా కోరుకుంటూ